ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. అస్ప్రున్స్యాజ్ కైఫియత్ 1885వ సంవత్సరం మొదట్లో జ్యోతిబా 2-3 చిన్న పుస్తకాలు ప్రచురించాడు. అందులో అస్ప్రున్స్యాజ్ కైఫియత్ ముఖ్యమైనది. అంటరాని వారి పరిస్థితిని గురించిన నివేదిక వంటిది ఇది. విక్టోరియా మహారాణి భారతదేశాన్ని సందర్శించిన సందర్భంలో ఆమె నిమ్నజాతుల పేట మీదుగా వెళ్ళినట్టు, ఒక మహర్ ఒక మాంగు అక్కడ ఆమె వాహనాన్ని ఆపినట్లు ఊహించుకుని జ్యోతిబా ఈ రచన చేశాడు. వారు మహారాణిని ఎంతో మర్యాదగా తమ ఇళ్లకు ఆహ్వానించి ఆమె పాలనలో తమ పరిస్థితి ఏమైనా మారిందేమో చూడమని కోరడం, ఆమె వారితో వెళ్ళి అన్నీ గమనించటం, పేష్వాల కాలం నుంచి తమ కడగండ్లు ఇలాగే ఉన్నాయని వారు వివరించటం దీనిలో ముఖ్యాంశాలు. పూర్వం తమను జంతువుల కంటే తక్కువగా చూసేవారని, నిర్దయగా హింసించేవారని, సజీవంగా తగలబెట్టేవారని, తోటి మానవులనే దృష్టి వారికి ఉండేది కాదని, తమ చేత వెట్టి చాకిరీ చేయించేవారని వారు రాణిగారికి చెబుతారు. ప్రియమైన ప్రేక్షకులకు, ఈ నెల 4-5 తేదీలలో నాస్తిక కేంద్రంలో నిర్వహిస్తోన్న 12వ ప్రపంచ నాస్తిక మహాసభల కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలని సమరం గోపరాజు ఎథీస్ సెంటర్ ఫేస్బుక్లో వీక్షించవచ్చు. బ్రిటిష్ పాలనలో తమ ప్రాంతాలకు రక్షణ లభించింది, కానీ స్వేచ్ఛ లభించలేదు. ఇప్పటికీ తాము వీధులలో యథేచ్ఛగా తిరిగేందుకు వీలులేదు, బజారుకు వెళ్లేందుకు వీలులేదు. దారిద్ర్యం వల్ల తమ పిల్లలను పాఠశాలకు పంపటం లేదు. తమ ఆర్థిక పరిస్థితి ఎంతమాత్రం మెరుగుపడలేదు. బ్రతకడానికి సరియైన జీవనాధారం లేదు. ఈ విషయాలన్నీ వారు రాణిగారికి విన్నవించుకుని తమ పేదరికాన్ని, దైన్యాన్ని తొలగించి తమకు మానవ హక్కులను ప్రసాదించవలసిందిగా కోరినట్లు విక్టోరియా రాణి వారికి అభయమిచ్చినట్లు చెప్పి ఈ కైఫియత్ను ముగించారు జ్యోతిబా. అస్పృశ్యుల సమస్యల పరిష్కారానికి జ్యోతిబా మరో ముఖ్యమైన మార్గం చూపించారు. అదేంటంటే వారిలో నుంచే వారి నాయకులను తయారు చేయటం. తరచుగా ఆయన నిమ్నజాతుల వారి గ్రామాలకు వెళ్ళి వారితో మాట్లాడుతుండేవారు. వారిలో ఉత్సాహవంతులు, చురుకైన వారు అయిన యువకులను ప్రోత్సహించి వారికి చదవటం, రాయటం, 10 మందిలో మాట్లాడటం వంటివి నేర్పి, లోకరీతి బోధించి సమాజ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలాగా చేసేవారు. గోపాల్ బాబా వాలంకర్ అలా తయారైన వారే. ఈయన జ్యోతిబా శిష్యుడు. మంచి రచయితగా, బోధకుడిగా, వ్యక్తిగా రూపొందాడు. మిలిటరీ సర్వీస్ నుంచి తిరిగి రాగానే అంటరానితనం పోవాలని ప్రచారం ఆరంభించాడు. దీనబంధులోనూ సుధారక్లోనూ ఎన్నో వ్యాసాలు రాశాడు. మహారాష్ట్రలో చాలా ప్రదేశాలు పర్యటించి మహర్లను, మాంగులను ఉత్తేజపరిచాడు. ఆయన పర్యటన ఖర్చులకు, కుటుంబ నిర్వహణాదులకు జ్యోతిబా తగిన ఏర్పాట్లు చేస్తుండేవాడు. అంటరానితనం అనేది దేవుడు ఏర్పరిచింది కాదని, మనుషులు చేసిందే అని వాలంకర్ నమ్మకం. అదే విషయంపైన ఆయన ఒక చిన్న పుస్తకం రాశారు. అంటరానితనం దేవుడే ఏర్పరిచాడని రుజువుపరచవలసిందిగా హిందూ నాయకులను సవాల్ చేశారు. సాటి మతస్థులతో అమానుషంగా ప్రవర్తించటం కూడదని వారికి నచ్చజెప్పాడు. నిమ్నజాతుల అభిరుచులను ప్రోత్సహిస్తూ కొన్ని సంస్థలు తెరిచారు. 1895లో జరిగిన సామాజిక సమావేశంలో పాల్గొని పాఠశాలలు, నీటి వనరులు, ప్రయాణికుల బంగ్లాలు, వ్యాపార స్థలాలు వంటి చోట్లకు సామూహిక సంస్థల్లోకి అందర్నీ రానివ్వాలని సవర్ణ హిందువుల మనస్సులలో గాఢంగా నాటుకునేటట్లు విజ్ఞప్తి చేశాడు. జ్యోతిబా ఈ సమస్యలపై ఎన్నో గేయాలు, పద్యాలు రాశాడు. అవి అఖండ ఛందస్సులో ఉన్నాయి. ఒక పద్యంలో మహమ్మద్ను కూడా కీర్తించాడు. ఆయన శౌర్య ధైర్యాలకు నివాళులర్పిస్తూ ఆయన అనుయాయుల్లో నాటిన సమాన హోదాను ప్రశంసించాడు. సత్యం కోసం మహమ్మద్ ఏకాకిగా పోరాడాడు. సమాజంలో ఎక్కువ తక్కువ తేడాలు లేవన్నారు. దేవుడొక్కడే అని చెప్పాడు. విగ్రహారాధనకు ఆయన వ్యతిరేకి. ఆర్యబ్రాహ్మణుల పంజా నుంచి ఇస్లాం ధన్యులను విడిపించింది.
హిందూ సమాజంలో ఇన్ని విభేదాలున్నాయి కనుకనే మహమ్మదీయులు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు అని ఆ పద్యంలో చెప్పారు. వివాహ సందర్భాలలో చదివేందుకు, పాడేందుకు జ్యోతిబా కొన్ని పాటలు రాశాడు. పెళ్లిళ్లలో బ్రాహ్మణ పురోహితులు చదివే మంత్రాలు వధువుకు గాని, వరుణకు గాని, చూడవచ్చిన వారికి గాని ఎవరికీ అర్థం కావు. ఒక్కోసారి వాటి అర్థం పురోహితునికి కూడా తెలియదు. అలాంటి అయోమయపు మంత్రాల పెళ్లితంతుకు బదులు జ్యోతిబా మరాఠీలో చక్కని పద్యాలు రాశారు. అవి అందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నాయి. డాక్టర్ సంతూజీ రామ్జీ లాట్ తదితరులు జెండా ఊరేగింపు కోసం పూణే వెళ్ళినప్పుడు జ్యోతిబా వారికి ఈ పద్యాలు చూపించి వాటిని పాడాల్సిన పద్ధతి చెప్పాడు. అందులో ముఖ్యమైన 2 పద్యాలు వధూవరులు చెప్పవలసినవి. మిగిలిన భాగం వధూవరులను దీవిస్తూ ఆహుతులు చెప్పాల్సినవి. ఈ పద్ధతిలో తామేం చెప్తున్నామో వధూవరులకు స్పష్టమవుతుంది. తాము చేస్తున్న వాగ్దానమేమిటో, తన విధులేమిటో భార్యకు, ఆమెకు తన జీవితంలో ఉన్న స్థానమేమిటో భర్తకు చక్కగా తెలుస్తాయి. ఆ విధంగా విశదంగా వాటిని రాశాడు జ్యోతిబా. దీనిలో మొదట లగ్న సంబంధ విధి వివరంగా ఉంది. వివాహ కర్మకాండ యావత్తూ వచనంలో ఉంది. వధూవరులు చెప్పవలసినవి, బంధుమిత్రాదుల ఆశీర్వచన పూర్వకంగా చెప్పవలసినవి మొత్తం 6 మంగళాష్టకాలు సందర్భానుసారంగా మరాఠీలో ఉన్నాయి. పూజావిధి సంకల్పం కొంత సంస్కృతంలో ఉంది. బహుశా సమకాలిక సమాజ విశ్వాసాలను మన్నించి దీనిని చేర్చి ఉంటాడు. సెప్టెంబర్ 1885లో జ్యోతిబా బొంబాయి వెళ్ళాడు. కార్మిక వాడల్లో ఉపన్యసించాడు. అంతకు పూర్వమే ఆయన వనగనిలో కూడా ఉపన్యాసాలిచ్చారు. సాంఘిక సమస్యలు, మానవతావాదం వీటిని గురించి ఆవేశంగా, స్పష్టంగా, సంకోచరహితంగా వారికి చెప్పేవారు. ఆ తర్వాత ఆయన ఠాణా వెళ్ళి సత్యశోధక సమాజం వారి వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఆ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. సన్మార్గోపదేశకంగా ఎందరో ఉపన్యాసాలిచ్చారు. అవన్నీ సత్యశోధక నిబంధమాల అనే పేర లోఖండే అచ్చువేశారు. ఆ తర్వాత మళ్ళీ 1885 డిసెంబర్లో జ్యోతిబా బరోడా వెళ్ళారు. యువరాజా వారి వివాహ మహోత్సవానికే వెళ్ళాడో, మరే పని మీద వెళ్ళాడో తెలియదు. కానీ మహారాజు గారిని కలుసుకుని తన ముఖ్యానుచరులను ఆయనకు పరిచయం చేసినట్లు, తన కార్యకలాపాలను గురించి వివరించినట్లు మాత్రం తెలుస్తున్నది. ఈరోజు మనం మహాత్మా జ్యోతిబా పూలేకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.